ఉత్తర కొరియా నియంత అధికార బాకాస్ పార్టీ అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులకు స్నిప్పర్ రైఫిళ్లను కానుకగా ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార మీడియా తెలిపింది. ఫైరింగ్ రేంజ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్, ఆయన కుమార్తె కిమ్ జుయే, ఆయన సోదరి కిమ్ ఏ జోంగ్ స్నైపర్ రైఫిళ్లను పరిశీలించారు. కిమ్ తో కలిసి ఈవెంట్లలో తరచుగా కనిపించే గాయకుడు హ్యోన్ సాంగ్ వోల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రైఫిళ్లపై తనకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నట్లు ఉన్నతాధికారులతో కిమ్ పేర్కొన్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నమ్మకస్తులైన అధికారులకు రైఫిళ్లను కానుకగా ఇవ్వడం ఉత్తర కొరియాలో సాంప్రదాయంగా కొనసాగుతోంది. 2020లో కొరియా యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్ ఉన్నత స్థాయి సైనికాధికారులకు హ్యాండ్ గన్లను బహుమతులుగా ప్రదానం చేశారు. 5 ఏళ్లకోసారి జరిగే బాకాస్ పార్టీ సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఈ నేపథ్యంలోనే కిమ్ స్నిప్పర్ రైఫిళ్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.